హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ వేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకి వెళ్ళిపోతే నాకు మంచిగా చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు అయితే గుర్తొచ్చేసినాయి. అమ్మమ్మ తాతలతో షేర్ చేసుకున్న కొన్ని జ్ఞాపకాలు, నానమ్మ పెద్దనాన్నలతో షేర్ చేసుకున్న ఇంకొన్ని జ్ఞాపకాలు మీ అందరికీ కూడా షేర్ చేసుకుందామని వీడియోలోకి వచ్చేసాను. ఇంకా మాట్లాడుకుందాం. చిన్నప్పుడు నా వయసు 6-7 ఆ ఏజ్లో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అమ్మ ఒక 1 వీక్ దాకా ఉంచేది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆడుకుందాం, ఇక్కడే ఉందాం అని 1 వీక్, అంటే సమ్మర్ హాలిడేస్ అలాంటిలో తీసుకెళ్ళేదనమాట. అయితే నేను నానమ్మ మీద బాగా బెంగ పెట్టేసుకొని ఫుల్గా ఫీవర్ వచ్చేసేదనమాట. ఫుల్గా ఫీవర్తో పాటు బాడీ ఇన్ఫెక్షన్ అంతా వచ్చేసేది. ఇక మా అమ్మమ్మ తాత వాళ్ళు మాత్రం ఎంత బాగా చూసినా, ఏం కావాలంటే అవి తీసుకొచ్చి పెట్టినా, ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మా తాతయ్య పాపం ఆ రోజుల్లో ఆటోల సర్వీస్ కూడా తక్కువ. మా తాతయ్యకి సైకిల్ ఒకటే తొక్కడం వచ్చు, బండి కూడా తోలడం రాదు. అప్పుల్లో బళ్ళు కూడా తక్కువ. అయితే కిలోమీటర్లు భుజం మీద ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళి తిప్పేవాడు. చాలా బాగా గుర్తున్నాయి ఆ రోజులు నాకు. మా మామయ్య అయితే సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు, కానీ మా తాతయ్య అయితే ఎంత దూరమైనా సరే నడుచుకొనే తీసుకెళ్ళేవాడు. కొన్ని చోట్లేమో నేను నడవలేని తాతయ్య అంటే భుజం మీద ఎత్తుకొని మరీ తీసుకెళ్ళేవాడు. అయినా సరే నా జ్వరం తగ్గేది కాదు. ఇంకా మా తాతయ్యకి భయం వేసేసి పొద్దున్నే లేచి అమ్మ మీ నాన్నమ్మ దగ్గర దింపుతానమ్మా రేపు అని చెప్పి తీసుకెళ్ళి మా నాన్నమ్మ దగ్గర దింపితే ఆ రోజు మార్నింగ్కే తీసుకెళ్తే ఈవినింగ్ కల్లా జ్వరం తగ్గిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి. ఇంకా మా తాతయ్య వాళ్ళు స్టన్ అయిపోయారనమాట. నేను ఎంత ప్రేమగా చూసినా, నేను ఎంత కష్టపడినా నా మీద దీనికి ప్రేమ లేదు, మనం ఎంత చూసినా దీనికి జ్వరం తగ్గలేదు. వాళ్ళ నానమ్మని చూడగానే జ్వరం తగ్గిపోయింది, వాళ్ళ నానమ్మ అంటే అంత ప్రేమ దీనికి అని చెప్పి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట, బాగా బాధగా. ఎందుకంటే వాళ్ళు ఎంత చూసేవాళ్ళు పాపం, అయినా జ్వరం తగ్గేది కాదు. అది ఎందుకో తెలియని ఒక ఇది అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంటే ఎందుకంటే ఏదైనా పట్టుకున్నాను అనుకో, అమ్మమ్మ అది పట్టుకోకూడదు, ఇరిగిపోతాయి అని ప్రతి దానికి కండిషన్లు పెట్టేదనమాట. అదే నానమ్మ వాళ్ళ ఇంటికాడు అనుకో అసలు ఏమనేది కాదు. నేను ఏం చేసినా బంగారంలాగా మాట్లాడేది. నేను ఏం చేసినా పొగుడుతూ ఉండేది. ఆ టైంలో ఏదైనా కావాలి అని అడిగితే మాత్రం నానమ్మ లేని పొజిషన్ అయినా కూడా లేదు అని చెప్పకుండా ఇప్పుడు కాదమ్మా రేపు తీసుకుందాం, అక్కడికి వెళ్తాం కదా అప్పుడు తీసుకుందాం అని మంచిగా చెప్పి నన్ను ఇచ్చేసేదనమాట. మా అమ్మమ్మ వాళ్ళు అయితే అలా కాదు, ఇప్పుడు ఎక్కడ వస్తాయి మీ నాన్న వచ్చినప్పుడు అడుగు, అలా ఈ మాటలు అనేపాటికి మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయిందనమాట. అమ్మమ్మ అంటే దయ్యాలు గంప, నానమ్మ అంటే ఇష్టం నాకు ప్రేమగా అని చెప్పి ఆ సమయంలో బాగా ఫిక్స్ అయిపోయింది. కానీ అమ్మమ్మ నానమ్మ ఇద్దరూ ఒకటే ప్రేమగా ఉండేవారు, కానీ అమ్మమ్మ ప్రేమ నచ్చలేదు, నానమ్మ ప్రేమ అంటేనే బాగా నచ్చిందనమాట. ఆ సమయంలో వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా మనకు అనవసరం. మనకు మనసు ఇదిగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు మనకు ప్రేమ ఉంటే అదొక్కటి సరిపోతుంది. జీవితాంతం కూడా చిన్ననాటి జ్ఞాపకాలని ఎప్పుడు మర్చిపోలేము. చిన్నప్పుడు ఎన్ని అంటే అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళ కాడ, పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళ కాడ, అత్త వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళినప్పుడు, అత్త వాళ్ళు ఏమైనా అన్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళు ఏమైనా అన్నప్పుడు అసలు మామూలుగా కాదు. అంటే మా అమ్మకి అక్కలిద్దరు, అన్నయ్యలిద్దరు, వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నప్పుడు అసలు నన్నేం అనేవాళ్ళు కాదు. నేను ఆ ఇంటికి మొదట ఆడపిల్లని. అమ్మమ్మ అంటేనే మాత్రమే అది భయం కూడా కాదు, ఒక రకమైన కోపం అనమాట అమ్మమ్మ మీద. నేను ఏది అడిగినా ఇవ్వదు, నేను ఏది అడిగినా అది ఇది సాకులు చెప్పిద్ది, నేను ఏది కావాలంటే అది చెయ్యదు అమ్మమ్మ అని ఒక రకమైన ఇదనమాట అమ్మమ్మ మీద. అమ్మమ్మలు ఎంత బాగా చూసినా కూడా నానమ్మ అంటేనే ఇష్టపడతారు కదా చిన్నపిల్లలే కాదు, కొంచెం ఏజ్ వచ్చేదాకా కూడా అమ్మమ్మ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. నాలాంటి వాళ్ళు చాలామంది అలాంటి మైండ్ సెట్తో ఉంటారు. ఇంకా కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి నానమ్మ అమ్మమ్మ లేకుండా అమ్మ దగ్గరే పెరుగుతారు. పూర్తిగా అమ్మ ప్రేమను పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. నాలాగా సగం జీవితం మాత్రమే అమ్మ, తర్వాత అమ్మ లేకుండా పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
ఇక అలాగ వెళ్ళిపోతే మన వీడియోలోకి బాధపడడం తప్ప ఇప్పుడేం చేయలేము. వెళ్ళిపోయిన అమ్మని తిరిగి అయితే తీసుకురాలేము. ఉన్న వాళ్ళలోనే అమ్మని చూసుకోవాలి అని చెప్పి వెంకీ అంటూ ఉంటాడు. వెంకీ అంత కోపంగా ఉన్నా ప్రేమ కూడా అంతే చూపిస్తూ ఉంటాడు. అందుకనే వెంకీని మా అమ్మని వెంకీలో చూసుకుంటానమాట. మా అత్తమ్మ కూడా బాగా చూసుకుంటుంది నన్ను. అమ్మలేని లోటు తీరుస్తూ ఉంటుంది ప్రతిదానికి. మా నాన్నమ్మ నన్ను ఎలా చూసుకునేదో అలా చూసుకుంటూ ఉంటుంది మా అత్తమ్మ. ఏంటంటే వెంకీ ఎప్పుడైనా ఏదైనా ఈ విషయంలో అది ఇవ్వను, అది వద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అన్నప్పుడు మా అత్త మాత్రం నాకు మంచిగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే ఆడపిల్ల ఎంతైనా సాధించవచ్చు. వెంకీ 99% కూడా వద్దు అనరు. ఏ విషయంలో కూడా నేనేం చేసినా ఇష్టంగానే చేస్తారు. 1% మాత్రం వద్దంటారు, ఎందుకో తెలీదు. అది కూడా పోరాడితే కొంచెం అడిగితే గట్టిగా, అంటే కొద్దిగా ప్రేమగా అడిగితే వెంకీ కూడా ఓకే అంటారు. మా కొండ మీద మా ఇంటి ఏరియాలో టాకింగ్ ఏంటంటే కళ్యాణి ఏం చేసినా వెంకటేష్ ఫుల్ సపోర్ట్ ఇస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. అది కూడా వాస్తవం, నిజంగా అదే. నేనేం చేసినా వెంకీ అది చెయ్యి అని చెప్పి మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఒక మగవాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ నేను రేపు పొద్దున్న ఏదైనా సాధిస్తే మాత్రం నా వెనకమాల మాత్రం వెంకీ సపోర్ట్ మాత్రం ఫుల్గా ఉంటుంది అనమాట. వెంకీ మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా అలా మనం వీడియోలోకి వెళ్ళిపోతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు అంటే ఇక మామూలుగా ఉండదు కదా. ఇక వాళ్ళు ఎప్పుడంటే గంటలు మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు వెంకీ కూడా కాసేపు అలా ఆడుతూ ఉన్నాడు బొంగరాలాట. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మా ఇంటి ఎదురుగానే ఆపోజిట్లో ఈ ఖాళీ స్థలం అని చూపించాం కదా. ఒకసారి వెంకీ ఇదంతా క్లీన్ చేసి ఇదంతా సాఫ్ట్ చేశాడు ఈ కోళ్ళు ఆడుకుంటాయని. అలాగే ఈ కోళ్ళు అక్కడే ఆడుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మన కోళ్ళు బాగా అలవాటు పడ్డాయి అన్నమాట ఈ కొండ ఏరియాలో. ఇక్కడ ఇంకో పుంజు వచ్చింది, నల్ల పెట్ట. అది మంది కాదు. ఇక్కడ ఈ పెట్ట పుంజు గట్టిగా కొట్టుకుంటూ ఉంటాయి. అదే ఈ పెట్టలు రెండు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటాయి. లేడీస్ కొట్టుకుంటున్నట్టుగా అవి రెండు కొట్టుకుంటూ ఉంటాయి. మా వేణుగాడు ఆ వీడియో తీస్తున్నప్పుడు చూడన్నయ్య పెట్ట ఫ్రెండ్స్ అయిపోయినాయి, కొట్టుకోవట్లేదు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఏంట్రా అని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. నేను కూడా మా విజయవాడ ఎలా ఉందో చూడండి ఈవినింగ్ టైంలో. అసలు ఎంత బాగుంటుందో, పైనుంచి చూస్తే అంత బాగుంటుంది, ఎక్కితే మాత్రం దుంప దిగిపోయిద్ది అనమాట, మామూలుగా కాదు. అంటే ఏదైనా సరే అదే అంటారు కదా, కష్టం వెనకాల మంచి ఇది ఉంటుంది, అదే మంచి ప్రతిఫలం ఉంటుంది అని. అలాగా మేమంతా కొండ ఎక్కుతాం కదా పైకి, ఇక్కడి నుంచి మంచి వ్యూ ఉంటుంది భలేగా. ఆ భూమి ఆకాశం ఒకటైపోయినట్టుగా ఆ కొండల మీద చూడండి మంచు అవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే వెంకీ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఈవెంట్స్కి. అక్కడ అది ఒక మ్యారేజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ అంటే ఊరేగింపు ఏదో అంటారు కదా, అది జరుగుతుందన్నమాట. అక్కడ పైనుంచి నేను ఇంకా పిల్లలు కూడా అలా చూస్తూ ఉన్నాము. ఇంతలో నేను మొలకలు నానబెట్టుకున్నాం. అదే ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఫుడ్ వేరు, ఇప్పుడు ఫుడ్ వేరు కదా. అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఏంటంటే అప్పుడు టైంలో టిఫిన్లు అనేవి ఉండేవి కాదు కాబట్టి చక్కగా నైట్ అన్నం అంతా మిగిలిన అన్నంలో అన్నం వండేటప్పుడు గంజితో ఉంచేవాళ్ళు అనమాట. ఆ గంజిని ఆ మిగిలిన అన్నంలో వేసేసి పొద్దున్నే లేచి చక్కగా పచ్చిమిరకాయలు ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన పచ్చిమిరకాయలు వేయించి ఆ అన్నంలో నంచుకొని తినేవారు అనమాట. అలాగే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కూడా నేర్పించారు నాకు బాగా. నేను ఆదివారం మాత్రం నాకు స్పెషల్గా మా నానమ్మ టిఫిన్ తెచ్చిపించేది, ఇడ్లీ. అవి కూడా అప్పుడు ఇడ్లీ ఎలా ఉండేవంటే ఇడ్లీ బాగుండేది టేస్ట్ మాత్రం. చట్నీ మాత్రం ఎలా ఉంటుందంటే నీళ్ళు అనమాట, గరిటెతో ఇలా వెతితే వాటర్ లాగా ఉండేది అనమాట. అలాగా ఇడ్లీ సూపర్గా ఉండేది. స్పెషల్గా నా కోసం మా నానమ్మ ఆ రోజుల్లో టిఫిన్లు అనేది బాగా ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు అని టాకు. నా కోసం మా నాయనమ్మేమో అలాగా టిఫిన్ దాచి తీసుకొచ్చి పెట్టేది. వారంలో ఒక రోజు, మిగతా రోజులన్నీ మాత్రం చలిదన్నం అనమాట. ఆ చలిదన్నం తినేదాన్ని. మ్యాక్సిమం నాకు 8 years వచ్చేదాకా జరిగింది మాత్రమే చెప్తున్నాను. 8 years నుంచి అంతా కూడా విజయవాడ. అక్కడ మామూలుగా డైలీ టిఫిన్సే, ఇంకా అన్నం అనేది ఉండేది కాదు. ఇక డైలీ టిఫిన్స్ అంటే మా అమ్మ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా ఉప్మా, ఎప్పుడైనా చపాతీలు ఇలాంటివి చేస్తూ ఉండేది. ఇక్కడ ఏంటంటే మా పిల్లలకి
స్కూల్కి లాస్ట్ డే అనమాట ఆ రోజు. మార్నింగే 7:30కి అలా వెళ్తున్నారు. ఇంకా వాళ్ళేమో వెళ్తా రోజులాగే నాకు ముద్దు పెట్టి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ కోడిగుడ్లు ఏంటంటే మేము ఆల్రెడీ చాలా రోజులైంది పొదిగి, అవి రావట్లేదు ఏంటంటే పగల కొడితే గుడ్లు మురిగిపోయినాయి. తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే ఫస్ట్ పెట్టిన గుడ్లు పొదగకూడదంట. ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా, మా వదిన వాళ్ళు వచ్చారు. వదిన వాళ్ళు వచ్చి ఇంకా నేను పిల్లల్లో ఒక 1 వీక్ ఉంచుతాను అని చెప్పి మా వదిన అనేపాటికి ఇంకా మా పిల్లలు ఆనందానికి అవధులు లేవు. వద్దురా ఇప్పుడే కదా సెలవులు ఇచ్చారు అంటే, లేదమ్మా నేను వెళ్ళాల్సిందే, నువ్వైతే వెళ్తావా, నన్ను పంపించవా అని సెంటిమెంట్